కుప్పానికి నిజంగా ఆయన ఏం చేయలేదన్న? కుప్పానికి మేము కేజీఎఫ్ ఇంకా మేము తమిళనాడు పోవాలంటే నాకు ఒక 7 ఏళ్ళు ఉన్నప్పుడు 7 ఏళ్ళు వచ్చాడు ఫస్ట్ సీఎం చంద్రబాబు నాయుడు. నేను హెలికాప్టర్ లో చూసింది ఫస్ట్ సీఎం ఆయనే, డైరెక్ట్ గా సీఎం చూసింది ఫస్ట్ నా లైఫ్ లో ఆయనే. నాకు తెలివి వచ్చినప్పుడు ఇంకా ఆ సీఎం చూసినప్పుడు ఏమంటే అప్పుడు కుప్పం ఉంది స్టోరీ ఎట్లుందంటే భారతీయ బస్ లా జల్లి రోడ్ మన ముచ్చేపాటికి వెళ్తుంటా మనకి స్పాయిల్ అయిపోను. ఇప్పుడు ఉండే ఫీచర్ ఇప్పుడు ఉండే టెక్నాలజీకి చేస్తా ఉన్నాడంటే తార్ రోడ్ అంటే చంద్రబాబు నాయుడునే, ఆంధ్రప్రదేశ్ అంటే చంద్రబాబు నాయుడునే సీఎం అవుతే నెక్స్ట్ ఆయన అవ్వాలా, అవుతే డెవలప్మెంట్స్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ రాష్ట్రం కోల్పోయింది ఫుల్ గా అంతా మైనస్ లో పోతా ఉంది. ఆయన వచ్చినారంటే ఏమో ఒకటి ఇంప్రూవ్మెంట్ ఉంది. పైన వచ్చి మోదీ రావాలా, మోదీ థర్డ్ టైం వస్తాడు 100%. ఆయన సపోర్ట్ 100% చేస్తాడు. అంటే వాజ్పేయి ఉండేప్పుడు ఇదంతా చేసింది బీజేపీ గవర్నమెంట్ ఉండే, ఈసారి కూడా బీజేపీ గవర్నమెంట్ వచ్చేది హైకమాండ్. దీంట్లో వెళ్ళి 100% వెళ్ళి ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ వచ్చేది 99 లో 100% చంద్రబాబు సీఎం అయ్యేది. ఇది ఖచ్చితంగా మా ఇది కోరిక అదే ఉండే. ఇప్పుడు బార్డర్ సైడ్ ఏమైపోయిందంటే పెట్రోల్ బంక్స్ ఓనర్స్ అయిపోయి అంతా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ప్రాబ్లం ఏమంటే ఇప్పుడు వాళ్ళు సేల్స్ లేకుండా అంతా పెట్రోల్ బంక్ మూసేస్తా ఉన్నారు. ఇప్పుడు ఎవరు ఇంకా ఇట్లా ఇష్యూ అయిందని చెప్తే ఎవరు ఉండారు ఇప్పుడు ఇక్కడ ఉండ మనకి ఎవరు జగన్ ఏముండారు ఇప్పుడు చీఫ్ మినిస్టర్ గా ఆయన, వాళ్ళు ఇంకా మనకి ఇక్కడ పెట్రోల్ బంక్స్ అయిపోయి ఇది కూడా ఏది మంది అంటాం ఏం చెప్తాము మనము లింకర్స్ అది కూడా అయిపోయి చాలా ప్రాబ్లం ఇబ్బంది అయిపోయింది ఇక్కడ బార్డర్ వైజ్. దీనికి సైడ్ వచ్చే గవర్నమెంట్ అయినా మన చంద్రబాబు నాయుడు వాళ్ళ గవర్నమెంట్ అయినా టీడీపీ అయినా వస్తేనా ఫ్యూచర్ లో మనకి ఇదంతా సెట్ చేస్తారని ఒక హామీ ఇస్తారని నాకు ఒక నమ్మకం ఉంది. అంతదా లేదు ఒక 40,000 40,000 ఇంకా 50,000 లోపల మెజార్టీలో గెలుస్తారు. ఎలాంటే కుప్పం అంటే చంద్రబాబు నాయుడు అంటే కుప్పము. మన ఆంధ్రప్రదేశ్ చాలా ఎక్కువగా చేసి చంద్రబాబు నాయుడు వాళ్ళు వచ్చి యాక్చువల్లీ కుప్పం చాలా ఎక్కువగా చేసినారు అన్ని స్టేట్ కన్నా అన్ని ఊరు కన్నా. ఇప్పుడు ఎత్తుకుంటే అన్ని జిల్లా అంతా ఎత్తుకుంటే చిత్తూరు జిల్లా కొంచెం ఎక్కువగా రిస్క్ ఎత్తుకొని చేసినారు. వాడిని మాక్సిమం ఇక్కడ వచ్చి క్యాన్వాస్ చేయకపోతే కూడా 40 ఇంకా 50,000 గెలిచే ఎక్కువగా అవకాశం ఉంది. ఏమంటే తెలుగుదేశం పార్టీ ఏంటికి రావాలి అంటే మనకి వాజ్పేయి పీరియడ్ లో ఉండేప్పుడు ప్రధాని వాజ్పేయి ఉండేప్పుడు అభివృద్ధి అయింది ఏరియా. 2002 2004 అంతా చెప్పకపోతే అప్పుడు ప్రధాని వాజ్పేయి ఉన్నప్పుడు ఎక్కువగా ఫండ్స్ తెచ్చి జనాలకి ఎక్కువగా ఆయన వర్క్ చేసినారు. రోడ్స్ ఎత్తుకుంటారంటే మీరు హైవేస్ ఈ స్టేట్ హైవేస్ ఎత్తుకుంటారంటే అట్లా ఇప్పుడు చూడండి వీకోటలో చెక్ పోస్ట్ చేసినారు. వీకోట టు పలమనేరు చెక్ పోస్ట్ అది అవసరమే లేదు. ఎలాంటి రోడే ఇన్కంప్లీట్ స్టేట్ చెక్ పోస్ట్ వచ్చేది చాలా అంటే 80-90 రూపీస్ 80 రూపీస్ నేను మన పైన 80 రూపీస్ 90 రూపీస్ వచ్చాయి. నాకు ఒక ఇబ్బంది అయింది. ఏంటంటే రోడ్ బాగుండి కుప్పం టు వీకోట రోడ్ బాగుంది. ఈడేం మనం చెక్ పోస్ట్ చేయలేదు కదా చంద్రబాబు నాయుడు ఆ టైంలో. వీళ్ళేం ఎక్కువ చేసి ఇట్లంతా జనాల్ని చాలా తొందరలో సిక్కాగిస్తా ఉన్నారు. స్టేట్ టోల్ గేట్ వచ్చి ఇప్పుడు యాక్చువల్ వచ్చి రోడ్ ఇన్కంప్లీట్ ఉంది వీకోట టు పలమనేరు. అదేంటికి ఎక్కువ ఏళ్ళ చెక్ పోస్ట్ ని తీస్తా ఉన్నారు నాకు అర్థమవుతుంది. టోల్ గేట్ ఏళ్ళ వాళ్ళు ఇచ్చేస్తా ఉన్నారు నాకు అర్థమవుతా ఉండేది. దీనంతా తీసేస్తారు వచ్చే పీరియడ్ లో చంద్రబాబు చీఫ్ మినిస్టర్ అవుతానే ఇదంతా తీస్తారనేది మాకే ఒక హామీ ఉంది. ప్రాబ్లం ఉండేప్పుడే టక్కని మనం బెంగళూరు పోవాలా. ఇప్పుడు మనం బెంగళూరు పోయే పని లేదు. యాక్చువల్లీ మనకి ఏమంటే పీస్ ఉండేదానికి వితిన్ 10 minutes 15 minutes మనం ఆ స్పాట్ లో పోతాం. ఇంకోటి డాక్టర్స్ చాలా బాగుంది, రెస్పాన్స్ ఉంది, నీట్నెస్ బాగుంది. ఇంకోటి ఏమైనా ప్రాబ్లం అయితే ఇమీడియట్ గా మనకి ఏముంది ఒక పేషెంట్ లోపల పోతే మన టోటల్ స్కానింగ్ ఇచ్చి చెక్ చేస్తారు ఏం ప్రాబ్లం ఉందని. ఇప్పుడు అదే మీరు బెంగళూరు పోతున్నట్టు ఖర్చులు ఎక్కువ అవుద్ది. అదంతా మన జనాలు యోచన చేసి కొంచెం చదువు నాయుడు వాళ్ళకి ఓటేసాకి మీరు ఆలోచన చేయండి. దుడ్డు ఎంతనా వేరే పార్టీ వాళ్ళు తీసుకోండి. దుడ్డు వచ్చి మీ దుడ్డు అది వాళ్ళ ఇంట్లో ఇంకా తెచ్చేసేది అవట్లేదు. దుడ్డు వాళ్ళు 10,000 ఇస్తాను తీసుకోండి. చంద్రబాబు నాయుడుకి ఓటేసాకి ఆలోచన చేయండి. వాళ్ళకి వేస్తే మన ఫ్యూచర్ బాగుంటుంది, మన బిడ్డలు బాగుంటారు, మన జనాలు వచ్చి ఇప్పుడు నీట్నెస్ ఉంటుంది ఊరు అంతే అనేది. అంటే ముందుకి ఇప్పటికి మీరు కుప్పం చూసిండాలా మీరు 30 years 35 years బిఫోర్ అంతా ఎట్లుండే కుప్పం అంటే కుప్పం అంటారు. ఇప్పుడు కుప్పం అంటే ఇండియా లెవెల్ తెలుస్తుంది కుప్పం అంటే. కుప్పం చంద్రబాబు నాయుడు వాళ్ళ ఏరియానా అట్లా ఒక పేరు వచ్చేసింది. దాన్ని ఆలోచన చేసుకొని మీరు కొంచెం మంచి మెజార్టీలో గెలిపాను అనేది మా అభిప్రాయం. దగ్గర ఉంది నాకు తెలిసి. ఆ ఎక్స్పీరియన్స్ కి ఆయనకి చాలా డిఫరెన్స్ ఉంది. ఆయన చెప్తాడు ఉడకరత్నం కదా, ఉడకరత్నంలో 50 kilometers పెరిగిస్తాము, చంద్రబాబు నాయుడు ఇంకా పెరిగితే గౌతమ్ అయ్యేలేదు. ఎక్స్పీరియన్స్ కావాలా మెయిన్. అది మాట చెప్పేది తప్పది. ఏమో ఎమ్మెల్సీ అయిపోయినారో అది ఒక లెక్క. ఇప్పుడు ఎట్లాంటి లెక్క మనము లాటరీకి తీసినామో లెక్క వచ్చేసా ఆ లెక్క రాదు. అది గవర్నమెంట్ రాదు, లెక్క రాదు. వచ్చేయండి అది దాన్ని ఆలోచన చేసేకపోదండ. చంద్రబాబు నాయుడుకి ఓటు వేసేకి ఆలోచించండి. వాళ్ళకి వేస్తే మన ఫ్యూచర్ బాగుంటుంది, మన బిడ్డలు బాగుంటారు.